నిర్మాణ రంగం ఇది వేగం పుంజుకుంటుంది. కాలసర్పయోగ దోషం ఉందర్రా. కాలసర్ప దోషం, అలాగే దేశారిష్ట యోగం, ఇది కూడా ఒక పెద్ద దోషం. కాలసర్ప దోషం, దేశారిష్ట దోషం, ఈ రెండు కూడా సంవత్సరం ఆరంభం నుంచి ప్రారంభమవుతూ ఉన్నాయి. జూలై 28వ తారీఖు దాకా ఉంటాయి. మళ్ళీ సంవత్సరం చివరిలో కూడా ఉన్నాయి. దీనివల్ల ప్రభుత్వం చాలా ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ రకంగా కనుక మనం చూసినట్లయితే ఈ సంవత్సరంలో ఫలితాలు అనేవి ఇలా ఉంటాయి. మొత్తం మీద ఫలితాలు బాగా లేవు అని చెప్పడానికి లేదు, ఫలితాలు బాగానే ఉంటాయి. ఇప్పుడు ఇంకో మాట చూడండి, నవనాయకుల్లో 4 శుభులు 5 పాపులు, ఉపనాయకుల్లో 14 మంది శుభులు 16 మంది పాపులు. పశు పాలకుడు, పశువుల్ని దొడ్లో పెట్టేవాడు, విడిపించేవాడు అన్నీ కూడా యముడే. కాబట్టి పశువుల పట్ల మనం జాగ్రత్త అనేది వహించాలి. వర్షం మధ్యమంగా ఉంటుంది, 2 కుంచాలే వర్షం కురుస్తుంది. ఈ కురిసేదాంట్లో సగం వర్షం సముద్రాల్లో పడుతుంది, 35% పర్వతాల మీద పడుతుంది, నేల మీద 15% పడుతుంది. సామాన్యం కన్నా కొంచెం వర్షం ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి మనం ఏం బాధపడవలసిన అవసరం లేదు. ఇక పంట చూస్తే 16 వీసాలు పంట పండుతోంది. పండిన పంటలో 55% మాత్రం చేతికి వస్తుంది, పూర్తి పంట చేతికి రాదు. ఎప్పుడైనా అంతే కదా, 55% చేతికి వస్తుంది. ఇక ఈ సంవత్సరంలో చివరిగా మనం చూసేది మూఢమి ఎప్పుడు అని, మౌఢ్యమి. మౌఢ్యమి 2 రకాలుగా ఉంటుంది. ఒకటి గురుమౌఢ్యమి, రెండోది శుక్రమౌఢ్యమి. గురుమౌఢ్యమి 2025వ సంవత్సరం జూన్ 10వ తారీఖు నుంచి 8/7/25 వరకు, అంటే జూలై 8వ తారీఖు వరకు ఉంటుంది. ఇక శుక్రమౌఢ్యం వచ్చి 30/11/25, అక్కడి నుంచి 13/12/26 వరకు ఉంటుంది. ఈ సమయాల్లో శుభకార్యాలు ఏవి కూడా చేయరు, మీకు తెలిసిన విషయమే. వివాహం కానీ, ఉపనయనం కానీ, గృహప్రవేశం కానీ, ఇటువంటి పనులు ఏవి కూడా చేయరు. ఇక చంద్రగ్రహణం, సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం ఈ సంవత్సరం 2 సార్లు ఉంది. అది ఎప్పుడు అంటే సెప్టెంబర్ 7వ తారీఖు 2025వ సంవత్సరం ఆదివారం రాత్రి 9:56 శతభిష నక్షత్రంలో కుంభ మీనరాశులు వీళ్ళిద్దరికీ కూడా ఎఫెక్ట్ ఉంటుంది. స్పర్శకాలం 9:56, మధ్యకాలం 11:40, మోక్షకాలం 1:26, మొత్తం 3:30 ఉంటుంది ఈ గ్రహణం. అలాగే మళ్ళీ సంపూర్ణ చంద్రగ్రహణం 3/3/26, అంటే మార్చి 3వ తారీఖు 2026వ సంవత్సరం, అది మంగళవారం. పుబ్బా నక్షత్రంలో ఈ గ్రహణం పడుతోంది. సింహరాశి వారికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది స్పర్శకాలం 3:21, మధ్యకాలం 5:05, మోక్షకాలం 6:49. మొత్తం మీద 3:20 పాటు ఉంటుంది ఈ గ్రహణం. ఇక ఈ గ్రహణ సమయంలో మంత్రతంత్రాలు, జపాలు ఇలాంటివన్నీ కూడా మనం చేసినట్లయితే అవి చాలా బలంగా ఉంటాయి, వాటి బలం ఎక్కువ ఉంటుంది అని మనకి మంత్రశాస్త్రం చెప్తోంది. అయితే వీటిల్లో ఈ గ్రహణం సమయంలో పూజలు, వ్రతాలు, హోమాలు వంటివి చేయకూడదు అని కొంతమంది అంటారు. కానీ ఆ సమయంలో కనుక ఈ పూజలు, వ్రతాలు, హోమాలు చేస్తే వాటికి బలం ఉంటుంది అని చెప్పేసి
ఇంకొంతమంది చెప్తూ ఉన్నారు. మొత్తం మీద కనుక చూస్తే ఇది ప్రాంతానికి సంబంధించినటువంటి ఆచారంలాగా కనిపిస్తోంది. కాబట్టి మీ ప్రాంతాలను బట్టి మీరు చేయండి. ఇక కర్తరి, డొల్లు కర్తరి మే 4 నుంచి ప్రారంభమవుతుంది, వైశాఖ శుద్ధ సప్తమి. నిజకర్తరి వచ్చి 11/5/25 ఆదివారం నుంచి 8/5/25 వరకు నిజకర్తరి ఉంటుంది. ఈ కర్తరి సమయంలో మనకి తెలిసినటువంటిదే, కొత్త ఇళ్ళు ప్రారంభం చేయటం కానీ ఇటువంటి పనులు ఏమీ చేయరు. ఇక ఈ సంవత్సరం శ్రీరామనవమి ఏప్రిల్ 6వ తారీఖు, 2025 సంవత్సరం ఏప్రిల్ 6వ తారీఖు. కృష్ణాష్టమి 16/8/25 ఈ రోజునే అష్టమిగా నిర్ణయించడం జరిగింది. ఇక 14/5/2025 వైశాఖ బహుళ విధియ బుధవారం రాత్రి 10:36 గురుడు మిథునంలో ప్రవేశిస్తూ ఉన్నాడు. కాబట్టి 15/5/25 గురువారం నుంచి వైశాఖ బహుళ తదియ ఆ రోజు నుంచి సరస్వతీ నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి. అంటే ఇక్కడ బుధవారం రాత్రి ఈ గురుడు మిథునంలో ప్రవేశించినప్పటికీ అది రాత్రి అవుతోంది కదా, అందుకని పుష్కరాలు అప్పుడు ప్రారంభం చేయరు, మర్నాడే ప్రారంభం చేస్తారు. అందుకే 15వ తారీఖు పుష్కరాలు అని చెప్పడం జరుగుతుంది. ఇక ఈ సంవత్సరం మనకు ఉన్నటువంటి అందరూ ఎదురు చూసేవంటే ఆదాయ వ్యయాలు, రాజపూజ్యము, అవమానాలు. ముందుగా మనం ఆదాయ వ్యయాలు చూద్దాం. మేషరాశి వాళ్ళకి ఆదాయం 2, వ్యయం 14. వృషభ రాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 5. మిథునం 14, 2. కర్కాటకం 8, 2. సింహం 11, 11. కన్య 14, 2. తుల 11, 5. వృశ్చికం 2, 14. ధనుస్సు 5, 5. మకరం 8, 14. కుంభం 8, 14. మీనం 5, 5. ఇక రాజపూజ్యము, అవమానము వీటిని కనుక మనం చూస్తే మేషరాశి వాళ్ళకి రాజపూజ్యం 5, అవమానం 7. వృషభానికి రాజపూజ్యం 1, అవమానం 3. మిథునం 4, 3. కర్కాటకం 7, 3. సింహం 3, 6. కన్య 6, 6. 2 సమానంగానే ఉన్నాయి. తుల 2, 2. వృశ్చికం 5, 2. ధనుస్సు 1, 5. మకరం 4, 5. కుంభం 7, 5. మీనం 1, 3. ఇలా మనకి ఈ రాజపూజ్యం, అవమానము ఇవి కూడా ఉన్నాయి. అయితే మనం అవమానము అనేది ఎక్కువగా ఉన్నది అని చెప్పేసి పెద్దగా బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మీ యొక్క అభివృద్ధిని చూసి పక్క వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడూ కూడా అవమానించడానికే ప్రయత్నం చేస్తారు. కాబట్టి అవమానం ఎక్కువగా ఉంది అని మనమే బాధపడక్కర్లేదు. మొత్తం మీద ఈ సంవత్సరంలో ఫలితాలు చూసినట్లయితే బాగానే ఉంది సంవత్సరం, బాగా లేదు అని చెప్పడానికి వీలు లేదు. కాకపోతే కొంచెం అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ అనారోగ్యం రాకపోతే ప్రభుత్వాలు కూలిపోయేటటువంటి రాజకీయంగా అస్థిరత ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. యుద్ధం వచ్చే అవకాశం ఉంది. ఈ మూడింటిలో ఏదైనా జరగచ్చు. మిగిలినటువంటి విషయాలు అన్నింటిలోనూ కూడా సంవత్సర ఫలితాలు బాగానే ఉన్నాయి. కాబట్టి లోకా సమస్తా సుఖినో భవంతు అంటూ మీ అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలన్నీ కూడా
ఆ పరమేశ్వరుడు ప్రసాదించాలి అని ప్రార్థిస్తూ ఓం తత్సత్.